అరే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి రోజు వస్తుందని నా జీవితంలో నేను ఎప్పుడు కూడా అనుకోనే లేదు. అబ్బా, ఓకే పదండి, ఈ ఫ్రాంక్లిన్ గారు ఉన్నాడేమో చూద్దాము. అరే ఫ్రాంక్లిన్, ఇంతకీ ఏం చేస్తున్నారా? ఫ్రెండ్స్, అదేంటంటే నేనైతే రీసెంట్గా ఒక లాటరీ అయితే కొనుక్కున్నాను. దాంట్లో వచ్చేసి ప్రజెంట్ నేనే విన్ అయిపోయాను. దాంట్లో ఉన్న స్పెషల్ ఏంటో తెలుసా? మనం వచ్చేసి ఏ దాన్నైనా సరే కేవలం $7 మాత్రమే పర్చేస్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడే ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే ప్రజెంట్ నా దగ్గర సున్నా డాలర్స్ ఉన్నాయి, $1 కూడా లేదు. అరే ఫ్రాంక్లిన్, ఏంట్రా నిద్రపోతున్నావా? లేవురా లేవు, నాకైతే ఒక మంచి లాటరీ తగిలింది. నీ దగ్గర డబ్బులున్నాయా చెప్పు. ఏంటి ట్రెవర్, నీకు లాటరీ తగిలిందా? ఇంతకి ఎన్ని కోట్లు తగిలింది? ఒరే ఫ్రాంక్లిన్, ఎన్ని కోట్లు అంటావేంట్రా? నేను వచ్చేసి లాటరీ ఎలాంటిది పర్చేస్ చేశానంటే, మనం వచ్చేసి ఈ ప్రపంచంలో మన సిటీలో ఎక్కడ ఏమున్నా సరే, దేన్నైనా సరే, నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద మ్యాన్షన్ అయినా సరే కేవలం $7 మాత్రమే కొనుక్కోవచ్చు. అలాంటి లాటరీ తగిలింది నాకు. ఏంటి ట్రెవర్, నువ్వు చెప్పేది నిజమా? జస్ట్ $7 మనం కొనుక్కోవచ్చా? అరే ఫ్రాంక్లిన్, అవును రావును, నేను చెప్పేది నీకు అర్థమవుతుంది కదా. కాకపోతే మన దరిద్రం ఎలా ఉందంటే ప్రజెంట్ నా దగ్గర $0 ఉన్నాయి, అంటే $1 కూడా లేదు. నీ దగ్గరికి ఉన్నాయేమని వచ్చాను. అబ్బా ట్రెవర్, ఇద్దరం కరెక్ట్ గా సెట్ అయ్యాము. నా దగ్గర కూడా ఎక్కువగా డాలర్స్ అయితే లేవు. కాకపోతే ఏంటంటే నా దగ్గర ఒక $4 వరకు అయితే ఉన్నాయి. కానీ ఏంటంటే ఇంకా $3 కావాలి మనకు. సో ఇక్కడ నా ఇంట్లో వచ్చేసి ఎక్కడైనా దొరుకుతుండొచ్చు, ఎందుకంటే నేను ఒక్కోసారి అక్కడిక్కడ డాలర్స్ అయితే పెడతాను. సో వెతుకుతావా మరి? అరే వెతుకుతావా అంటావేంట్రా? వెతుకుతాను, నువ్వు కూడా వెతుకు. ఓకే ఫ్రెండ్స్, పదండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ రూమ్లలో అయితే నేను ఎక్కువగా తిరగను కాబట్టి అందులో అయితే పెట్టలేకుండొచ్చు. సో చూద్దాం గైస్. ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే టీవీ దగ్గర, సోఫాల దగ్గర మనం ఎక్కువగా టైం అయితే స్పెండ్ చేస్తాం కాబట్టి అక్కడైతే ఉంటుండొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం డ్రింక్ చేస్తాం కదా, ఇక్కడ గిన ఉన్నాయా? అరే ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కడని వెతకాలి? ఇక్కడ వచ్చేసి బట్టలు మార్చుకుంటాడు కదా, ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ సెల్ఫ్లు ఉన్నాయి కదా, ఇందులో ఎక్కడైనా సరే దొరుకుతుండొచ్చేమో. ఒకసారి వెతికి చూస్తాను. అరే ఫ్రెండ్స్, ఎక్కడ కూడా దొరకట్లేదు ఏంటి? ఇక్కడ వచ్చేసి నేను చాలా సార్లు యూజ్ చేస్తాను కదా ఇక్కడ, కాకపోతే డబ్బులు ఎక్కడ కూడా కనిపించట్లేదు. అరే ఇదిగో చూడండి ఫ్రెండ్స్, అదిగో చూస్తున్నారు కదా, అక్కడ వచ్చేసి ఏంటంటే నాకు పూల చెట్టు దగ్గర ఒక కాయిన్ అయితే కనిపిస్తుంది. అండ్ అదేంటంటే $1 కాయిన్. సో గైస్, మనమైతే దాన్ని తీసుకుందాము. అమ్మయ్య ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇప్పుడు ఏంటంటే నా దగ్గర $5 అయితే ఉన్నాయి. ఈ ట్రేవర్ గాడికి ఇంకా దొరకాయో లేదో చూద్దామాగండి. ఇంకా ఇటువైపు ఎక్కడైనా ఉన్నాయా? ఇక్కడ వచ్చేసి చూద్దాం. అరే ఇక్కడ ఉన్న బ్యాగులు అన్ని కూడా సర్దేశాను. అరే ఇదిగో చూడండి, ఇక్కడ వచ్చేసి ఆ కింద మనకి ఏంటంటే ఒక కాయిన్ అయితే కనిపిస్తుంది. అమ్మయ్యా, ఇక్కడ వచ్చేసి $1 అయితే కనిపించింది. అరే ఫ్రాంక్లిన్, నాకు కూడా $1 దొరికిందిరా. ఎక్కడున్నావు ఇంతకీ? పైన ఇంకేం చేస్తున్నాడు వీడు? పైన మొత్తం వెతకలేదా? అరే ఫ్రెండ్స్, పైన మొత్తం అయితే వెతికేశాను. ఇక నా దగ్గర చివరి ఆశ ఒకటే ఉంది, అదేంటంటే మన చాపగడి హౌస్ దగ్గర. సో ఎందుకంటే అక్కడ కూడా నేను ఏంటంటే చాలా సార్లు అయితే టైం అయితే స్పెండ్ చేస్తాను. మన చాపగాడు వచ్చేసి ఒక్కోసారి కాయిన్స్ కూడా కలెక్ట్ చేస్తాడు అనమాట. అందుకే ఇక్కడ వెతుకుతున్నాను. కానీ అరే అదిగో చూడండి, నాకేంటంటే ఇక్కడ చూసారు కదా, దాని లోపలైతే కనిపిస్తున్నాయి. సో గైస్, దాన్ని అయితే మనం తీసుకుందాము. అరే ఫ్రాంక్లిన్, దొరకాయారా? చెప్పు. ట్రెవర్, ప్రెజెంట్ నా దగ్గర మొత్తం వచ్చేసి $6 అయితే ఉన్నాయి. నీ దగ్గర ఎన్ని ఉన్నాయి? అరే ఫ్రాంక్లిన్, నా దగ్గర వచ్చేసి కేవలం $1 అయితే దొరికింది. మొత్తం వచ్చేసి $7 అయినాయి కదా. ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏం కొనుక్కుందాం చెప్పు. ట్రెవర్, నాకైతే ఒక మంచి ఐడియా వచ్చింది. అదేంటంటే మనం సిమియన్ దగ్గరికి వెళ్ళి ఏదైనా ఒక కాస్ట్లీ వెహికల్ అయితే కొనుక్కుందాం. అరే ఫ్రాంక్లిన్, నీకేమైనా బుద్ధి ఉందారా? $7 వచ్చేసి మనం ఒక కార్ ని కొనుక్కునే బదులు ఇంకా ఏదైనా సరే ఏరోప్లేన్ ఇలాంటి పెద్ద పెద్ద ఐటమ్స్ కొనుక్కోవచ్చు కదా. ట్రెవర్, నా దగ్గర అయితే ఒక మంచి ఐడియా ఉంది. పద, నా వెహికల్ అయితే ఇక్కడ ఉండని, నీ వెహికల్ తీసుకొని వెళ్దాం. అదేంటంటే మనం అక్కడ వచ్చేసి ఒక సూపర్ స్పోర్ట్స్ కార్ అయితే కొట్టాం కదా. సో దాంతో వచ్చేసి మనం ఏంటంటే రేసులో పార్టిసిపేట్ చేసామనుకో, అప్పుడు మనం ఏంటంటే ఇంకా కొన్ని డబ్బులను అయితే సంపాదించుకోవచ్చు. ఎందుకంటే సూపర్ స్పోర్ట్స్ కార్స్ చాలా స్పీడ్ అయితే వెళ్తాయి కదా. అబ్బా అరే ఫ్రాంక్లిన్, నిజంగా నీ తెలివికి హ్యాట్స్ ఆఫ్ రా. సూపర్. అయితే ఫ్రెండ్స్, చూసారు కదా, మనోడి తెలివి చాలా సూపర్ గా ఉంది కదా. మీరు ఇంకా ఇప్పటి వరకు వీడియోని చూస్తూ లైక్ చేయడం మర్చిపోతే వెంటనే వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. ఓకేనా? సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ట్రేవర్, మొత్తానికైతే సిమియన్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. కాకపోతే కొత్త వెహికల్స్ వచ్చాయా? అరే ఇదిగో చూడు, ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా స్పెషల్ వెహికల్ అయితే వచ్చినట్టుంది. అరే అవునా? ఆగురా, వస్తున్నాయి. అరే గైస్, ఇదిగో చూడండి, ఇది వచ్చేసి బుగాటి కారు అండ్ అలాగే గోల్డెన్ కలర్ లో ఉంది. సో ఇది వచ్చేసి స్పెషల్ ఎడిషన్ అనుకుంటా. అందుకే ఏంటంటే గోల్డ్ అలాగే బ్లాక్ కలర్ ఉంది. కాకపోతే ఏంటంటే సన్లైట్ దాని మీద పడుతున్నప్పుడు అది గోల్డెన్ కలర్ లోకి మారుతుంది. ఫ్రాంక్లిన్,
సూపర్ రా, వెహికల్ మాత్రం చాలా బాగుంది. సో దీన్ని కొనుక్కుందాం మనము. ఏ సిమియన్, ఇంతకీ ఈ వెహికల్ ఎప్పుడు తీసుకొచ్చావు? ఏ ఫ్రాంక్లిన్, అడ్డు తప్పుకో. దీన్ని వచ్చేసి నేను చాలా రిచెస్ట్ పర్సన్ కి అమ్మాలనుకుంటున్నాను. అతను నాకు ఫోటోలు పెట్టమన్నాడు, అందుకే నేనైతే ఫోటోలు క్యాప్చర్ చేస్తున్నాను. ఓహో, అది సరే గాని మన డ్రైవర్ దగ్గర ఒకటి చూపిస్తాను. అది చూపించానంటే నువ్వు ఖచ్చితంగా షాక్ అవుతావు. అదేంటంటే మన డ్రైవర్ కి అయితే లాటరీ తగిలింది. దాంతో వచ్చేసి మన సిటీలో దేన్నైనా సరే జస్ట్ కేవలం $7 కే పర్చేస్ చేయొచ్చు. ఏంటి డ్రైవర్, నీకు వచ్చేసి అలాంటిది నీకు వచ్చిందా? అవునవును సిమియన్, నాకైతే ఆ లాటరీ తగిలింది. కావాలంటే చూపిస్తాను. కానీ ఇప్పుడు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఆ $7 కి ఈ బుగాటిని కార్ని కొనుక్కోవడానికి అయితే వచ్చాము. చెప్పు, ఇస్తావా ఇవ్వవా? ఎందుకు ఇవ్వను, ఇస్తాను. నిజానికి మీకు $7 అయినా కూడా నాకు గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి. అరే ఫ్రాంక్లిన్, నువ్వు ఈ కార్ తీసుకెళ్లి రేసులో పార్టిసిపేట్ చేస్తాను కదా, వెళ్ళి రేసులో పార్టిసిపేట్ చేసి డబ్బులు సంపాదించు. దాంతో మనం ఏంటంటే ఇంకా వేరే దాన్ని అయితే పర్చేస్ చేద్దాము. ఎక్కువగా టైం లేదు ఈ రోజు, మనం ఎన్ని వీలైతే అన్నిటినైతే కొనుక్కుందాము. ఓకే డ్రైవర్, నువ్వైతే నీ వెహికల్ ఉంది కదా, దాన్ని తీసుకొని రా. ఓకేనా? సరే వెళ్ళు జాగ్రత్త. దీన్ని మాత్రం ఏమాత్రం కూడా డ్యామేజ్ చేయకు. ఓకే గైస్, ఇది వచ్చినండి. కారు మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది కదా. బుగాటి కారు కాబట్టి చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఏంటంటే రేస్లో పార్టిసిపేట్ చేయడానికి అయితే వెళ్తున్నాను. సో చూద్దాం గైస్, అక్కడ వచ్చేసి ఎలాంటి వెహికల్స్ వస్తాయో అండ్ అది వచ్చేసి మనకు ఎలాంటి ట్రాక్ ఉంటుందో కూడా తెలియదు. సో పదండి, మనకు వచ్చేసి స్మూత్ ట్రాక్ ఉంటే పర్లేదు, మనం ఏంటంటే ఈజీగా విన్ అవ్వచ్చు. సో ఇది మాత్రం సూపర్ స్పోర్ట్స్ కార్ కాబట్టి చాలా స్పీడ్గా అయితే వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ $7 రేస్ ఛాలెంజ్కి అయితే వచ్చేసాను. సో చూడండి, ఇక్కడ వచ్చేసి చాలా డబ్బులు అయితే ఉన్నాయి, కాకపోతే $7 ఇస్తారనమాట. సో కాకపోతే ఇదిగో చూడండి గైస్, నాకు వచ్చేసి పోటీగా చాలా అంటే చాలా సూపర్ స్పోర్ట్స్ కార్స్ అయితే వచ్చేసాయి. మొత్తం వచ్చేసి ఇందులో ఒక ఆవిడ వచ్చేసి గల్లు కూడా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి 2 ఈ వెహికల్స్ అనమాట. సో చూద్దాం గైస్, మన దగ్గర అయితే బుగట్టి కార్ అయితే ఉంది కదా, దీనికైతే కొద్దిగా డ్యామేజ్ అయితే అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇదే చూడండి, రేస్ అయితే స్టార్ట్ అవబోతుంది. అయితే మీలో ఇంకా ఎవరైనా సరే ఇప్పటివరకు వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ఫస్ట్ అయితే లైక్ చేయండి. సో చూద్దాం గైస్, ఇప్పుడు వచ్చేసి మనం విన్ అవుతామో లేదో. అరే గైస్, ఇదే చూడండి, ఇక్కడ వచ్చేసి వాళ్ళైతే వెళ్తున్నారు. కానీ ఇక్కడ వచ్చేసి చూడండి, అక్కడ ఆ వెహికల్ ఏంటి అక్కడికి ఆగిపోయింది. కానీ ఫ్రెండ్స్, అరే గైస్, ఇదిగో చూడండి. అరే ఇదేంటబ్బా, ఇది నేను ఎక్కడెక్కడ వెళ్తున్నాను. అరే ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, బ్లూ కలర్ రోడ్ అయితే వెళ్తున్నాడు. అరే ఫ్రెండ్స్, ఇదిగో చూసారు కదా, నేనే విన్ అయిపోయాను. కాకపోతే చూడండి, నా వెహికల్ వచ్చేసి అరే ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, నా వెహికల్ వచ్చేసి ఎంత దూరం వెళ్తుందో. అరే ఇదేంటబ్బా, ఇది చూడండి గైస్, నేనే ఫస్ట్ అయితే విన్ అయిపోయాను. తమ్ముడు, కంగ్రాచులేషన్స్, నువ్వే విన్ అయిపోయావు. అది కూడా 0.0001 సెకండ్స్ లో నువ్వైతే ముందున్నావు. సో అందుకే నువ్వు విన్ అయ్యావు కాబట్టి నీకు $7 ఇస్తున్నాను, తీసుకో. అమ్మయ్య, ఓకే గైస్, పదండి. మనకు వచ్చేసి ఫైనల్ ఏంటంటే $7 అయితే వచ్చేసాయి. కాకపోతే ఏంటంటే ఇది కొద్దిగా డ్యామేజ్ అయిందనమాట. ముందుగా మనం ఏంటంటే బెన్నీ వర్క్ షాప్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. అక్కడ వచ్చేసి దీన్ని అయితే రిపేర్ చేయాలి. అండ్ అలాగే మన డ్రైవర్ గార్డ్ కూడా ఫోన్ చేసి అక్కడికి అయితే రమ్మని చెప్దాము. ఓకే ఫ్రెండ్స్, బెన్నీ వర్క్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళకైతే ఇద్దరికి డీలింగ్ అవుతుంది అనమాట. సో అందుకే మేమైతే కొద్దిసేపు వెయిట్ చేయమంటే వెయిట్ చేస్తున్నాము. అరే ఫ్రాంక్లిన్, సూపర్. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే $7 ఉన్నాయి కదా, దీంతో వచ్చేసి ఏం కొంకుదాం అనుకుంటున్నావు? డ్రైవర్, అదే నాకేమీ అర్థం కావట్లేదు. కాకపోతే డ్రైవర్, ఒక్కసారి ఇక్కడ రా. ఇక్కడ చూడు, ఇదేంటిది, ఇది వచ్చేసి చాలా డిఫరెంట్ గా ఉంది. ఇదేం వెహికల్ అసలు? అరే ఫ్రాంక్లిన్, అవునరా, ఇదేంటిది? చూడ్డానికైతే ఫ్రెండ్స్ చూడండి, చూడ్డానికైతే కొంచెం గోల్డెన్ కలర్ లో గాల్లో వెళ్లే వెహికల్ లాగా అనిపిస్తుందిరా. సరే బెన్న, రిపేర్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నేనైతే వెళ్ళిపోతున్నాను. ఫ్రాంక్లిన్, చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? బెన్నీ, అదేంటంటే నా దగ్గర బుగట్టి కార్ ఉంది, దానికి వచ్చేసి ఎక్కువగా డ్యామేజ్ అయింది. ఇంతకుముందు రేసులు అయితే పార్టిసిపేట్ చేయడం వల్ల కొన్ని పార్ట్స్ అయితే ఊడిపోయాయి. సో అదంతా కూడా నువ్వు రిపేర్ చెయ్యు. అలాగే బెన్నీ, ఇంతకీ వెహికల్ పేరేంటి? ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ఉంది, ఏంటి అసలు ఇది? డ్రైవర్, అది వచ్చేసి గాలిలో వెళ్లే బైకు. దాంతో మనం గాలిలో వెళ్ళొచ్చు, దానితో పాటుగా నేల పైన కూడా వెళ్ళొచ్చు. ఏంటి, అవునా? అయితే మన డ్రైవర్ దగ్గర అయితే ఒక ఆఫర్ ఉంది. ఆఫరా? ఏంటి అది, చెప్పండి. బెన్నీ, ఈ రోజు నేను మన సిటీలో దేన్నైనా సరే కేవలం $7 కి మాత్రమే పర్చేస్ చేయగలను. అంటే డ్రైవర్, ఏంటి నీకు లాటరీ తగిలిందా? ఆ లాటరీ వచ్చేసి చాలా లక్కున్న పర్సన్స్ కి తగులుతుంది. అవునవును, నేను చాలా లక్కున్న పర్సన్ ని. అయితే ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఇక్కడున్న ఈ వెహికల్ ని నాకు అమ్మేసాయి. సరే అమ్మేస్తాను, ఎందుకంటే నాకు గవర్నమెంట్ కూడా డబ్బులు ఇస్తుంది. ఓకే డ్రైవర్, మొత్తానికి అయితే ఈ బైక్ అయితే పర్చేజ్ చేసావు కదా. అయితే ఇప్పుడు నేనైతే ఈ బైక్ తో ఇంకొక రేసులో అయితే పార్టిసిపేట్ చేస్తాను. ఇదే చివరి రేసు. సో దీంట్లో గనక మనం విన్ అయ్యామనుకో, అప్పుడు వచ్చేసి నువ్వు అన్నట్టుగానే గోల్డెన్ ఏరోప్లేన్ అయితే పర్చేజ్ చేద్దాము.
అబ్బా అరే ఫ్రాంక్లిన్, అరే ఎలాగ నిద్ర విన్నావురా, మనకు గోల్డెన్ ఏరోప్లేన్ కావాలి, అది నాకు చాలా ఇష్టము. సరే సరే ట్రెవర్, నువ్వేం కంగారు పడకు, నేనైతే ఎలాగైనా సరే విన్ అవడానికే ట్రై చేశాను. ఓకే బెన్నీ, నువ్వైతే దాన్ని బాగా రిపేర్ చెయ్యు, అసలే అది చాలా కాస్ట్లీ వెహికల్. ఓకే ఫ్రెండ్స్ పదండి, మనం ఏంటంటే దీంతో వచ్చేసి మనం గాలిలో వెళ్ళొచ్చు. సో ముందుగా మనం ఏంటంటే దీన్ని రోడ్డు పైన అయితే నడిపించుద్దాము. సో చూడండి గైస్, రోడ్డు పైన కూడా మనకు బాగానే వెళ్తుంది కదా, నార్మల్ వెహికల్స్ ఉంటాయి కదా అలాగైతే వెళ్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, నేను ఏంటంటే దీన్ని గాలిలో అయితే లేపడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు చూడండి గైస్, ఇది చూస్తున్నారు కదా, గాలిలో కూడా మనం ఏంటంటే ఎంచక్కా వెళ్ళొచ్చు అనమాట. సో చూడండి గైస్, ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. ఓకే ఫ్రెండ్స్, ఇదే చూడండి, ఫైనల్ గా నేను ఏంటంటే రేస్ దగ్గరికి అయితే వచ్చేసాను. కాకపోతే ఏంటంటే ఇదిగో చూస్తున్నారు కదా, ఇందులో వచ్చేసి మనకు ట్రక్స్ తో అయితే ఉందన్నమాట. సో వీళ్ళైతే ఆ బైక్ తో కుదరదు, ట్రక్ తో నేను చెయ్యాలని ఒక ట్రక్ అయితే నాకు ఆఫర్ అయితే ఇచ్చారు. సో గాయస్ పర్లేదు, మనం వచ్చేసి వీళ్ళను ఈజీగా వెంటయ్యొచ్చు అనుకుంటా. సో పదండి గైస్. అరే ఇక్కడ వచ్చేసి చూసారు కదా, మనకి ఏంటంటే కొద్దిగా కంట్రోల్ అయితే అవ్వట్లేదు. కానీ నా గురించి తెలుసు కదా, నేను వచ్చేసి ఎలాంటి రేసులో అయినా సరే ఈజీగా పార్టిసిపేట్ చేసి ఈజీగా అయితే విన్ అవ్వగలుగుతాను. సో స్టార్టింగ్లో మనం వచ్చేసి ఇలా స్ట్రగుల్స్ ఫేస్ అయినప్పటికీ కూడా ఎలాగైనా సరే నేనైతే రేసులో అయితే విన్ అవుతాను చూడండి. సో పర్లేదు గైస్, మనం ఏంటంటే ఫైనల్గా ఒక 2 వెహికల్స్ అయితే ఎంటకేసేసాము. అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి సెకండ్ పొజిషన్కి అయితే వస్తామన్నమాట. సో గైస్ ఇప్పుడు వచ్చేసి థర్డ్ పొజిషన్ అయితే ఉంది. అండ్ అలాగే ఒక వెహికల్ అయితే మనం బోల్తా కొట్టేసాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే ఇంకా ఒక వెహికల్ గైస్, ఇంకా ఒక్క వెహికల్ మనం ఏంటంటే ఎలాగైనా సరే దాన్ని ఒక్కదాన్ని ఎంటేసామంటే మనమే ఫస్ట్ పొజిషన్కి అయితే వచ్చేసాము. సో గైస్ కొంచెం చూసుకోవాలి, చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో వీడు చూడండి, వీడు వచ్చేసి చాలా స్పీడ్గా అయితే చంపుకోబోతున్నాడు. అండ్ పదండి గైస్, మనం వచ్చేసి ఫైనల్లీ ఇది ఏంటంటే కొద్దిగా ఆఫ్ రోడ్ది కదా, సో అందుకేంటంటే కొద్దిగా తిరుగుతూ ఉందన్నమాట. సో ఓకే ఫైనల్లీ మనం ఏంటంటే ఇక్కడ వరకైతే వచ్చేసాము. అండ్ ఇంకా ఒక్కటి గైస్, వీడికి వచ్చేసి మనం ఏంటంటే ఈజీగా వీడిని అయితే ఎంటకేస్తాం అనుకుంటున్నా. ఓకే ఫైనల్లీ మనం ఏంటంటే వీడిని కూడా ఎంటకైతే వేసేసాము. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చినండి ఫైనల్లీ మనం అయితే విన్ అయిపోయాం అనుకుంటా. కాకపోతే చూద్దాం ఆగండి. సో ఓకే గైస్, ఇది వచ్చండి ఫైనల్లీ మనం ఏంటంటే ఇందులో అయితే విన్ అయిపోయాము, మనమే ఫస్ట్ ప్లేస్ అయితే వచ్చేసాము. ఓకే గైస్ పదండి, ఈ విషయాన్ని మనం ట్రేవర్ గనుక చెప్పామా ఖచ్చితంగా షాక్ అవుతాడు. సో పదండి గైస్, మనం వచ్చేసి ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్దాము. అండ్ అలాగే మన ట్రేవర్ ని కూడా ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే రమ్మందాం, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చింది ఎంతో కష్టపడి బండిని వచ్చేసి మన ట్రేవర్ తీసుకొచ్చిన ట్రక్ ఉంది కదా, సో ఈ కార్లో అయితే పెట్టేశాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము ఏంటంటే ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చాం కదా, ఇదిగో చూడండి, ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే కొన్ని ఏరోప్లేన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ అది వచ్చేసి మనకి ఏంటంటే బ్లాక్ కలర్ లో ఉంది. అండ్ ఇదిగో చూడు ట్రెవర్, ఇదిగో చూస్తున్నావు కదా, ఇది వచ్చేసి ఏంటంటే గోల్డెన్ ఏరోప్లేను. అరే ఫ్రాంక్లిన్ బాగుందిరా, తీసుకుందాం. ట్రెవర్ తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, నిజంగా చాలా బాగుంది. అండ్ ఇక్కడ వైట్ కూడా కొద్దిగా బాగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. హలో సార్, ఇక్కడున్న గోల్డెన్ ఏరోప్లేన్ మాకు ఇవ్వండి. నా దగ్గర $7 కి పర్చేజ్ చేసే ఒక లాటరీ ఉంది. ఓ అలాగే సార్, చూపించండి చూద్దాం. అరే ఫ్రాంక్లిన్ అయిపోయిందిరా, ఇప్పుడు వచ్చేసి గోల్డెన్ ఏరోప్లేన్ మనదే. అమ్మయ్య గైస్, ఇది చూడండి ఫైనల్లీ ఏంటంటే ఈ రోజు నేనైతే ఈ గోల్డెన్ ఏరోప్లేన్ అయితే నడపబోతున్నాను. సరేరా ఫ్రాంక్లిన్, పద ఎక్కు, నేను కూడా వస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి, మేమిద్దరం కలిసి ఇందులో అయితే వెళ్తున్నాము. అండ్ అలాగే దీనికి వచ్చేసి ఇంకా చాలా మంది అయితే పడతారు. అయితే డ్రైవర్, ఇక్కడ వచ్చేసి నీ వెహికల్ ఉంది కదా, మరి దాన్ని ఎలా తీసుకొస్తావు? అరే ఫ్రాంక్లిన్, దీన్ని నేను జస్ట్ ట్రయల్ పర్పస్ లో ఎక్కాను రా, నువ్వైతే పోనీ. ఓకే గైస్, ఇదిగో చూస్తున్నారు కదా, ఏరోప్లేన్ నుంచి మనం సిటీ చూస్తే ఎంత ఎక్సలెంట్ గా అనిపిస్తుందో. సో చూడండి గైస్, ఏరోప్లేన్ వచ్చేసి చాలా స్పీడ్ గా అయితే వెళ్తుంది. ఓకే డ్రైవర్, నువ్వైతే ఈ వెహికల్ ని తీసుకొని రా. ఇక్కడ వచ్చేసి నేను ఏంటంటే ఏరోప్లేన్ ఉంది కదా, ఏరోప్లేన్ అయితే తీసుకొని వెళ్తాను. సరేరా ఫ్రాంక్లిన్, నువ్వు మాత్రం తొందరగా వచ్చాయి. సరే పదండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఫ్రాంక్లిన్ గారి ఇంటికి అయితే వెళ్దాము. ఓకే ఫ్రెండ్స్ పదండి, ఈసారి అయితే నేను మీకు కరెక్ట్ గా అయితే లేపి చూపిస్తాను, దాన్ని వచ్చేసి మనం గాలిలో ఎలా నడిపించాలనేది. సో ముందుగా మనం ఏంటంటే ఇలా కొంచెం దూరం అయితే వెళ్ళాలన్నమాట. సో ఇది వచ్చేసి స్టార్టింగ్ లో కొంచెం స్లోగా పైకి అయితే ఎగురుతుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే చూడండి, దీన్ని వచ్చేసి పైకి అయితే లేపుతున్నాము. సో చూడండి గైస్, ఈజీగా మనం ఏంటంటే దీన్ని అయితే గాలిలోకి అయితే లేపేసాము. అండ్ అలాగే మనం ఏంటంటే దీన్ని ఇంకా కొంచెం పైకి అయితే లేపొచ్చు. సో ముందు చూస్తున్నారు కదా, కొన్ని ఏరోప్లేన్స్ అయితే వెళ్తున్నాయి కదా, సో అంతవరకు వెళ్ళిన తర్వాత ఏంటంటే మనం స్ట్రేట్ గా దీన్ని అయితే డ్రైవింగ్ అయితే చేయొచ్చు అనమాట. ఓకే ఆల్ రైట్ గైస్, ఇది వచ్చండి ఫైనల్లీ నేను ఏంటంటే మా ఇంటి దగ్గరికి అయితే ఏరోప్లేన్ అయితే తీసుకొచ్చేసాను. అండ్ ఇదిగో చూస్తున్నాను కదా, నిజంగా చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా అయితే ఉందన్నమాట. అబ్బా రే ఫ్రాంక్లిన్, వచ్చేసావారా ఫ్రెండ్స్? ఇది చూడండి, ఇది వచ్చేసి గోల్డెన్ ఏరోప్లేన్ కాబట్టి చూడడానికి అయితే చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి ఈ రోజు వీడియో చూసారు కదా, ఈ రోజు మాకు చాలా లక్ ఉందన్నమాట. జస్ట్ $7 కి అయితే ఈ వెహికల్స్ ని పర్చేజ్ చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తాము. అంతవరకు బై బాయ్.